వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈ వీడియో ఓన్లీ మణికంఠ కోసమే. నాకు తెలిసి మిడిల్ ఎలిమినేషన్ అనేది ఓన్లీ మణికంఠకు మాత్రమే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తన దగ్గర గోల్డ్ కలర్ గాజు ఇచ్చాడు బిగ్ బాస్, పవర్ అస్త్ర అనమాట. ఆ పవర్ అస్త్ర ఉన్నది కాబట్టి అతను ఎలిమినేట్ చేసి తర్వాత సీక్రెట్ రూమ్లో పెడతారు. మళ్ళీ నాగార్జున సార్ వచ్చి అతను మళ్ళీ హౌస్లోకి పంపిస్తారు అని నాకు అనిపిస్తుంది. ఇది మీకు ఎంతమందికి కరెక్ట్ అనుకుంటారు కామెంట్ చేయండి. ఒకవేళ బుధవారం నైటు వీళ్ళందరినీ 12 గంటల తర్వాత నిలబెట్టి అడిగినా కానీ మనకంటే వీక్ అని అందరూ చెప్తారు నాకు తెలిసి. లేదా వరుసగా నిలబెట్టి వీళ్ళపైన ఎవరిపైన లైట్ నిలబడుతుందో వాళ్ళు ఎలిమినేట్ అని చెప్తారు. చెప్పినప్పుడు మణికంఠకు అవకాశము ఎలిమినేట్ అయ్యేదానికి ఉంటుంది. మణికంఠ ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూమ్లో పెట్టి పవర్ అస్త్ర ఉంది కాబట్టి అతన్ని మళ్ళీ సండే లోపలికి పంపించే అవకాశం ఎక్కువ ఉంది. లేదు అనుకుంటే మిగతా వాళ్ళు ఎవరు స్ట్రాంగెస్ట్ అయితే వాళ్ళను ఎలిమినేట్ చేసే అవకాశం ఉంటుంది. ఎలిమినేట్ అంటే సీక్రెట్ రూమ్లో పెడతారు ఖచ్చితంగా. మిడిల్ ఎలిమినేట్ ఎప్పుడు చేయరు, బయటికి పంపారు కనుక నాగార్జున సారే బయటికి తీస్తాడు కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా సీక్రెట్ రూమ్లో పెట్టేదానికి అవకాశం. ఖచ్చితంగా శనివారం వచ్చి మిగతా కొత్త కంటెస్టెంట్స్ వచ్చారు కాబట్టి వీళ్ళు పెట్టే అవకాశం ఎక్కువ ఉంది. అలా పెట్టాలనుకుంటే నబీల్ను, ఎస్విని, పేర్నాను వీళ్ళు మాత్రమే పెట్టగలుగుతారు. నైనికాను అండ్ ఓం ఆదిత్యను మాత్రం పెట్టరు. ఎందుకు? వీళ్ళు ఓటింగ్లో తక్కువ ఉంటుంది కాబట్టి ఎలిమినేట్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆదివారం ఎలిమినేట్ చేసే అవకాశం వీళ్ళనే. కనుక మీకు ఎంతమందికి ఈ వీడియో నచ్చుతుందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. వీలైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.